మిత్రులందరికీ శుభోదయం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫిష్ క్యారీ బ్యాగ్ తయారు చేద్దామని చిన్న ప్రయత్నం చేస్తున్నాం. దీంట్లో మనం ఏం చేస్తామంటే ఒక 10 ఫీట్లు మన దగ్గర ఒకటి మిగిలిపోయిన దారం ఉంది. ఒక వల ఉన్నామో వలలో ఒక మిగిలిపోయిన దారం ఉంది. దాంట్లో ఏం చేస్తామంటే ఒక 10 ఫీట్లు తీసుకొని 10 అంటే 20 ఫీట్లు తీసుకొని ఇట్లా కట్టుకొని ఒక ఇంచు ఆ పై పెట్టి దాంట్లో ఒక ఇంచు గాలాలు వేసుకొని ఫిష్ క్యారీ బ్యాగ్ తయారు చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఇది 10 అంటే నాకు తెలిసి 4 ఫీట్ల దాకా వచ్చి ఉంటుంది. 4 ఫీట్లు 2.5 ఫీట్లు వెడల్పు, 4 ఫీట్ల పొడవు ఫిష్ క్యారీ బ్యాగ్ వస్తుందని అనుకుని ప్రయత్నం చేస్తున్నాను. చివరి వరకు చూస్తే కంప్లీట్గా నేను సక్సెస్ అయ్యాను. ఇప్పుడు చూడండి, అట్లా ముళ్ళు వేసుకుంటూ రెండు పోగులు వేసుకొని అట్లా మన దగ్గర ఒక కట్టెలు కట్టెలతో వేసుకొని క్లియర్గా ఈ ఇవతల కొన ఒకటి అవతల కొన ఒకటి తీసుకొని అట్లా ముళ్ళు వేసుకొని చేసుకుంటూ క్లియర్గా అలా చేసుకొని వస్తే క్లియర్గా ఒక షేప్ వచ్చింది. అది కూడా వీడియోలో చూడవచ్చు. ఈ తలుపున ఒకటి ఆ తలుపున ఒకటి ఏం చేసుకునే విధానం అది ఇక్కడ కనిపిస్తున్నాను క్లియర్గా. అట్లా ఈ కొన అక్కడ వేసుకొని పొల్లు వేసుకుంటూ చేయడం జరిగింది. ఈ క్యారీ బ్యాగ్స్ కూడా మార్కెట్లో దొరుకుతున్నాయి, కానీ మనం కూడా ఊరికే చిన్న ప్రయత్నం చేసినా మనకి ఎప్పుడు చేపల పోతే ఇబ్బంది అవుతుంది. ఈ క్యారీ బ్యాగ్ లేక చేపలు చనిపోవడం, సాయంకాలం వరకు సాయంకాలం వరకు చేపలు చనిపోతాయి. దాని నుంచి అని చెప్పేసి క్యారీ బ్యాగ్ ఒకటి ఉంటే మనం నీళ్ళ వేసుకొని చేసుకోవచ్చు. ఈ వీడియోలో చూసినట్టు ఈ పొలం తీసుకొని ఫైనల్ ఎట్లా వస్తుందో కూడా చూపిస్తాం. లాస్ట్ మనం తయారు చేసి ఎట్లుందో చూపిస్తాం. మనం స్టార్టింగ్ కాబట్టి జరిపించేవాడడం కాదు, కొద్దిగా ఇబ్బంది అవుతుంది. తర్వాత మొత్తం వచ్చిన తర్వాత మనకు షేప్ వస్తుంది, అప్పుడు మనకు ఈజీగా అర్థమవుతుంది. ఈ చివరి వరకు ఫస్ట్ లైన్ ఓకే అయింది. ఫస్ట్ లైన్ ఓకే అయింది. 1 ఇంచ్ గ్యాప్తో 1 ఇంచ్ ముళ్ళన్నీ స్ట్రైట్గా వచ్చేటట్టు చూసుకొని లైన్ తీసుకొని దాని నుంచి చేసుకుంటూ చివరి వరకు మనకు క్లియర్గా మనకు షేప్ వస్తుంది. ఈ వాళ్ళ 4 వేలది కానీ 5 వేలది కానీ ఏమైనా కూడా మనం గాలాలు పెట్టుకొని కూడా తయారు చేసుకోవచ్చు. డాంగాలు ఉంటాయి కదా, డాంగాలు కూడా తయారు చేసుకోవచ్చు దీంతో. కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది, టైం పడుతుంది. టైం ఎక్కువ పడుతుంది. ఓపిక కావాలి, ఓపికతో చేయాలి దీన్ని. ఇది నేను చేయడానికి కూడా 2 రోజులు పట్టింది నాకు. టైం దొరికినప్పుడు చేయడం వల్ల 2 రోజులు టైం దొరికింది. 2 రోజులు పట్టింది నాకు కూడా. పైన ఒక గాలం, పైన లైన్ ఓపెన్ అయింది. ఇప్పుడు మనం 4-5 గాలం కింద తీసుకుంటే 3 ఏళ్ళది ఒక గాల. తర్వాత కిందకి వచ్చే తర్వాత మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే కిందకి వచ్చే వరకు మళ్ళీ దాన్ని కిందకి వచ్చే వరకు ఏంటంటే గాలాలు తగ్గించుకుంటూ వచ్చినాయి. ఎందుకంటే పైన అనేది మనం కింద
20 ఫీట్లు ప్రతిదీ ఒక్కొక్కటి 20 ఫీట్లు తయారు చేసుకొని 2 మడతలు వేసుకొని దాన్ని బాగా మన కిటికీ దానికి రాడు తీసుకొని ఇట్లా కట్టుకుంటూ వచ్చినాము. ఇప్పుడు చూస్తే ఒక సైడ్ వచ్చింది కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఒక షేప్ వచ్చింది. దీన్ని 2 మడతలు చేసుకోవాలి మనం. 10 ఫీట్లు మనకు 10 ఫీట్లు తీసుకుంటే ఎంత వచ్చిందంటే 8 ఫీట్లు, అంటే 2 ఫీట్లు మనం ముళ్ళు వేస్తాం కదా, ఆ ముళ్ళకే 2 ఫీట్లు వేయాలి మనకు. 2.5 ఫీట్లు వేయడానికి మనకు 4 ఫీట్లు పొడవు ఉంది. దాని నుంచి కింది వరకు వేసుకుంటూ రావాలి అంతే. వేసిన తర్వాత జెయింట్లు మనం ఎట్లా అంటే ఇది అది తర్వాత 2 వచ్చిన తర్వాత ఈ కొన అక్కడ మనం జెయింట్ చేసేటప్పుడు సేమ్ ఇప్పుడు ఎట్లా వేసినామో అట్లా వేసుకొని ఇది చేసుకుంటూ వస్తే క్లియర్గా మనకు ఒకటి మొత్తం మనకు ఒకటి టోటల్గా ఫైనల్గా మనకు ఏర్పడ్డది. ఇది మనం చేసేది క్యారీ బ్యాగ్, ఫిష్ క్యారీ బ్యాగ్. ఇక్కడ నుంచి అక్కడ మనకు 4 ఫీట్లు వెడల్పు 4 ఫీట్లు ఉన్నాయి. పైన ఒక తాడు పెట్టేసినాము. తాడు పెట్టేసి మనం తీసుకు చేపలు వేసినాము తీసుకొని నీళ్ళు వేస్తే మనం బతుకుంది చేపలు. ఇది ఫైనల్గా వచ్చింది. ఫైనల్గా అందుకే ఫిష్ క్యారీ చేయాలంటే మనకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ నీళ్ళలో చనిపోతున్నాయి. వాస్తవానికి వేరే దాంట్లో వేస్తుంటే చనిపోతున్నాయి. అందుకే నేను ఏం చేసిన అంటే మనకు వల వచ్చింది, వలకు వచ్చిన తాడు ఏం చేసిన అంటే వలకు వేరే తాడు పెట్టి ఈ తాడు మనం యూజ్ చేసుకున్నాం ఇట్లా ఈ విధంగా. ఫైనల్గా ఇది డిసిషన్.